ఆ ముగ్గురు పేర్లు ఎవరు ఇస్తారు, ఆ ముగ్గురు ఎవరు బయటపడబోతా ఉన్నారు, కేబినెట్ లో బెర్తులు దక్కించుకోబోతా ఉన్నారు, అప్పటి వరకు ఒక ఎత్తు. సో రేపు వాళ్ళ పేర్లు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది అసలు ఏమంటారు, అసలు డ్రామా అప్పుడు స్టార్ట్ అవుతుంది. అసలు ఆట రంజు అప్పుడు మారుతుంది. మల్లెడ్డి రంగారెడ్డికి ఇవ్వకుంటే ఆయన ఊకోడు, వివేక్ వెంకటస్వామికి ఏ పదవి ఇది దక్కే, స్పీకర్ కానీ మంత్రి పదవి కానీ ఏది రాకుండా ఆయన ఊరుకోడు. ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు మంచిర్యాల నుంచి, ప్రేమ్ సాగర్ రావు ఇవ్వకుంటే ఆయన ఊరుకోడు. వివేక్ ఇస్తే ప్రేమ్ సాగర్ రావు కోడు, ప్రేమ్ సాగర్ రావుకి ఇస్తే వివేక్ ఊరుకోడు. మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరిని తీసుకోకపోతే వీళ్ళ వివేక్ ఇస్తే మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం నుంచి ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు ఎవరైతే మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఊరుకోరు. సో ఇట్లా చాలా చిక్కుముడులు ఉన్నాయి కేబినెట్ విస్తరణకు సంబంధించి. సో దీని మీదనే మీనాక్షి నటరాజన్ కూడా సీఎం రేవంత్ రెడ్డిలో దాదాపు గంట 2 గంటల పాటు రీసెంట్ గా డిస్కషన్ కూడా చేసిరంట. సో ఈ చిక్కుముడులన్నీ మరి ఎట్లా విప్పుతారు, రేపటి రోజున జరగబోయే గందరగోళ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలు, అసలే ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో, గాంధీ భవన్ లో కూర్చొనే ధర్నాలు చేస్తారు, గాంధీ భవన్ లోనే కొట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. సో రేపు కేబినెట్ విస్తరణలో ఎవరికి సీట్లు దక్కబోతా ఉన్నాయి ఆ ముగ్గురికి అనేది బయటకు వచ్చిన తర్వాత అక్కడ గాంధీ భవన్ లో ఎట్లా ఉంటది పరిస్థితి, గాంధీ భవన్ లాగా ఉంటుందా, మరో భవన్ లాగా మారుతా అనేది చూడాలి.